బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వచ్చే నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. 10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసినా సర్కార్ స్పందించకపోవడం వల్లే ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 3,500 కోట్లు ప్రభుత్వ బిల్లులు రావాల్సి ఉందని అసోసియేషన్ తెలిపింది. తక్షణమే 1,500 కోట్లు చెల్లించాలని, లేదంటే సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 7 వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని, 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఏపీలో 7వ తారీఖు నుంచి ఆసుపత్రుల అసోసియేషన్ అల్టిమేటం అయితే జారీ చేసింది. ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని, 3,500 కోట్ల వరకు తక్షణమే బిల్లులు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఫస్ట్ టర్మ్లో 1,500 కోట్లు విడుదల చేయాలని కూడా డిమాండ్ అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మురళి, ప్రజెంట్ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రైవేట్ ఆసుపత్రులు అనేక సార్లు ప్రభుత్వాన్ని కలిసి విన్నపాలు అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా కొంతవరకు కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించుకుంటూ ఒక్కో రంగానికి కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్దుబాటు చేస్తూ వస్తుంది. అయితే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం నిధులను పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా భావించింది. అయితే ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి నిధులు బిల్స్ విడుదల కాకపోవడం పట్ల ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వ వర్గాలను కలిశారు. ప్రభుత్వ వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలను కలిసి తమ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి నిధులు విడుదల కాకపోవటం, విడుదలైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ లేకపోవడంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే 26 సార్లు లేఖలు రాసినా కూడా కూటమి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే సందర్భంలో దాదాపుగా 3,500 కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండేందుకు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆసుపత్రుల అసోసియేషన్ కోరుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అసోసియేషన్ నిర్ణయం తీసుకుని ఏప్రిల్ 7 నుంచి కూడా పూర్తి స్థాయిలో సేవలు నిలిపివేస్తాం. అంతకు ముందు నుంచి కొంతవరకు కూడా నిరసనలు తెలిపేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వానికి తమ ఇబ్బంది గురించి స్పష్టం చేయాలి, తెలియజేయాలి. కాబట్టి ఆ రూపంలో నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యని, తమ నిధులకు సంబంధించినటువంటి ఇబ్బందులను తీసుకువెళ్లేందుకు కూటమి సర్కార్ ముందు తమ విన్నపాలను చేయడం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించినటువంటి నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మురళి.